వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్. మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు, అలానే ఎగ్జామ్ లేకుండా జిల్లా ఉపాధి కార్యాలయంలో అటెండర్ ఉద్యోగాలు రావడం జరిగింది. కేవలం 10th క్లాస్ మీ దగ్గర ఉండి 18 సంవత్సరాల నుంచి 44 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఇందులో జాబ్స్ అనేది ఉన్నాయి. వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏం చేయాలి ఎలా చేయాలి. అలానే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఇచ్చాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. లేటెస్ట్ ఉన్నటువంటి ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అక్కడ నుంచి ఈజీగా మీరు పొందవచ్చు. కోర్టులో ఉద్యోగాలు వచ్చాయి, అవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఒకసారి విజిట్ చేశారంటే మీకు అర్థమవుతాయి. ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో లింక్ ఇచ్చాను. మరి ఈరోజు అప్డేట్ మనం కానీ చూసుకున్నట్లయితే అప్డేట్లో మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ నెల 16వ తేదీ నుంచి అలానే మనకి 23వ తేదీ లోపల ఇక్కడ మీరు అప్లై అనేది ఇందులో చేసుకోవాలి. ఇది మనకు ఫస్ట్ అప్డేట్ రావడం జరిగింది, తెలంగాణ డిస్టిక్ నుంచి రావడం జరిగింది. అలానే ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. వీడియో ఎండ్ వరకు చూసంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో మీకు ఏమిటంటే మనకు హాల్ అటెండర్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. 18 సంవత్సరాల నుంచి 44 మధ్యలో ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీరు అప్లై చేసుకోవడానికి మీకు ఏమిటంటే విద్యార్హత సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ మార్క్ లిస్టు, కుల ధృవీకరణ పత్రం, ఎస్సీ ఎస్టీ బీసీ అయినట్లయితే నివాస ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, 4వ తరగతి నుంచి 10వ తరగతి మధ్యలో స్టడీ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు తీసుకెళ్తే సరిపోతుందండి. ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుంది. ఇదేంటంటే మీకు ఎక్కడ ఈ ప్లేస్కి వెళ్ళేసి ఇక్కడ ఏమిటంటే మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుందని తెలియజేస్తున్నారు. అంటే యాదగిరి నుంచి ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లై చేయాలనుకున్న వాళ్ళకి ఎక్కడ అప్లై చేయాలి, ఈ ప్లేస్ అనేది కూడా వాళ్ళు ఇక్కడ చాలా క్లియర్గా అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ ప్లేస్కి వెళ్ళేసి మీరు జస్ట్ అప్లై చేసి వదిలేస్తే సరిపోతుంది. వాళ్ళు ఇక్కడ మీకు జాబ్ అనేది ఇస్తారు. అయితే అర్హత మనం కానీ చూసుకున్నట్లయితే హాల్ అటెండర్ ఉద్యోగాలకి ఇక్కడ హాల్ అటెండర్ ఉద్యోగాలు 4 ఉద్యోగాలు ఉన్నాయి. కేవలం 10th క్లాస్ అకాడమీ మీరు పాస్ అయ్యండి ఇక్కడ మీ దగ్గర ఉన్నట్టయితే సరిపోతుంది. లేకపోతే మీ దగ్గర ఫార్మసీకి సంబంధించి మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 1 year ఏదన్నా సర్వీస్ కలిగిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. జస్ట్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు లేకపోతే అనేసి ఇక్కడ వాళ్ళు చాలా క్లియర్ అని ఇచ్చారు, లేదా అనేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్లయితే ఇక్కడ చెప్పినటువంటి డాక్యుమెంట్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఏమిటంటే మనకు తెలంగాణకు వచ్చినటువంటి అప్డేట్ అండి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇక్కడ ఏమిటంటే వివిధ రకాలుగా మనకు 7th క్లాస్ 10th క్లాస్ అలానే ఇంటర్ అభ్యర్థులు అప్లై చేసుకునే వీలుగా ఇక్కడ ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు, ఇందులో కూడా ఎగ్జామ్ లేదు. జస్ట్ అకౌంటెంట్ ఆయా ఉద్యోగాలు కూడా ఉన్నాయి, అంటే హెల్పర్ ఉద్యోగాలు ఉన్నాయి. వీడియో ఎండ్ వరకు చూడండి, అర్థం విధంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం కానీ చూసుకున్నట్లయితే జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో మనకేమిటంటే ఇక్కడ నర్సంపేట పల్నాడు జిల్లాల నుంచి అప్డేట్ అనేది రావడం జరిగింది. అంటే ఇక్కడ జిల్లా బాలల సంరక్షణ యూనిట్లో ఏమిటంటే అంటే DCPO కార్యాలయంలో 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ అకౌంటెంట్ జాబ్స్ ఉన్నాయి, ఆ తర్వాత సోషల్ వర్కర్ జాబ్స్ అయితే ఉన్నాయి. అకౌంటింగ్ జాబ్స్కి 23 నుంచి అలానే 42 మధ్యలో మీకు ఇక్కడ జాబ్ ఉండాలి, అంటే ఇది మనకి ఏజ్ ఉండాలి. అలానే ఇక్కడ ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సోషల్ వర్కర్కి సంబంధించి సోషల్ సైన్స్ సంబంధించి ఎనీ డిగ్రీలో మీరు ఇక్కడ పాస్ అయిన అభ్యర్థులు అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే ఫ్రెండ్స్ మనకు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ రీచ్ వర్కర్ ఉన్నాయి. ఆ తర్వాత మనకు ఫిమేల్ ఆయాకి సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నారు. 25 నుంచి 42 మధ్యలో ఇక్కడ మనకి ఏమిటంటే ఏజ్ అనేది ఉండాలి. శాలరీస్ కూడా మీకు మనకు అంగన్వాడీ జాబ్స్లో ఇస్తారు చూడండి. అలానే సేమ్ అందులో 7,000 ఇస్తే ఇక్కడ మీకు 8,000 వరకు ఇక్కడ శాలరీ అనేది ఇస్తారు. అవుట్సోర్స్ పద్ధతి మీద తీసుకుంటున్నారు. ఏజ్ అనేది కూడా మనకు 18 సంవత్సరాల నుంచి 42 మధ్యలో ఇక్కడ మీరు అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఎప్పటికీ 1/7/2024కి ఇక్కడ తీసుకుంటున్నారు. ఇందులో కూడా అప్లై అనేది ఆఫ్లైన్లో చేసుకోవాలి. మరిన్ని వివరాలు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. నెక్స్ట్ మంత్ 2వ తేదీ వరకు అయితే ఇక్కడ లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ అప్సల్ వెబ్ పేజ్ నుంచి కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా మీకు ఈ అప్సల్ వెబ్ పేజ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోండి. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు మీరు పొందాలి అనుకుంటే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అలానే మన కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్లో కూడా కామెంట్స్ అన్ని కూడా లింక్స్ అని ప్రొవైడ్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి AP అని పెట్టుంటాను, తెలంగాణ వాళ్ళకి తెలంగాణ TS అని పెట్టుంటాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని అర్హులైతే మాత్రం అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం.